హాయ్ అండి అందరికీ. ఇవాళ కాకరకాయ పులుసు చేయడం చూపిస్తున్నాను. సాధారణంగా కాకరకాయ అంటే అమ్మో చేదని చెప్పి పిల్లలు తినరు. అలా కాకుండా పిల్లలు ఈజీగా తినేలాగా అస్సలు చేదు ఉండకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా పావు కేజీ కాకరకాయలు తీసుకోండి. బాగా కడగండి. చెక్కు తీసి ఇలా స్లైసెస్లా కొయ్యండి. ఇందులో చేదు పోవాలంటే ఒక టిప్ ఉందండి. కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. ముక్కలకి పట్టేలాగా చూసారా, ఇలా ముక్కలకి పట్టేలాగా కూర స్టార్ట్ చేయడానికి ఒక అరగంట ముందు ఇలా పట్టి ఉంచుకోవాలండి. అలాగే కొన్ని నిమ్మకాయ చింతపండుని కడిగి నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట పోయాక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీ ఇష్టం అండి. ఎక్కువ ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఒక 4-5 టీ స్పూన్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక పులుసు కూరలకి ఎప్పుడు మెంతులు వేయాలండి. ఫస్ట్ మెంతులు వేసుకుని ఎర్రగా యాగనివ్వాలి. తర్వాత మినపప్పు కూడా వేయాలి. ఆవాలు వేసాక కాస్త చిట్పట్లాడనివ్వాలి. మీకు అందరికీ తెలిసిందే కదా, ఏ పులుసు కూరలోకైనా ఫస్ట్ మెంతులు వేసి వేగనివ్వాలి బాగానే. అప్పుడు చేదు రాదు, చాలా రుచిగా కూడా ఉంటుంది. మినపప్పు కూడా మస్ట్ అండి. ఇవి వేసాక కొద్దిగా జీలకర్ర, అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కూడా అండి. కాస్త వెల్లుల్లి కచ్చాపచ్చ కింద అలగొట్టి వేసుకోండి. కరివేపాకు కూడా వేసి అది వేగాక 2 ఉల్లిపాయలను చిన్న ముక్కల కింద కోసి వేసుకుంటున్నాను. అలాగే 3-4 పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా వేసి మగ్గనివ్వాలి. ఈ లోపల ముందుగా అరగంట ముందు కింద నానబెట్టిన చింతపండు ఉంది కదండి, దాన్ని రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయ ముక్కలు చేతితో కాస్త పిండి ఉల్లితెరగు వేగాక వేసుకోవాలండి. వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. కాకరకాయ ముక్కలు మగ్గడానికి కాస్త టైం పడుతుందండి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక కోసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. ఈ కాకరకాయ పులుసు చాలా రుచిగా ఉంటుందండి. అసలు ఏమాత్రం చేదు ఉండదు. ఒకసారి తప్పకుండా చేసి చూడండి. కాకరకాయ ఫ్రై అయితే మనకి చేదుగా అనిపిస్తుంది ఎలా చేసినా, కానీ ఇలా చేసి చూస్తే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా కాదనకుండా తింటారు. అలాగే ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకోండి, ఒక 1/2 స్పూన్. ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకుని బాగా కలుపుకుని, మనం ముందుగా తీసి పెట్టుకుని చింతపండు పులుసు ఉంది కదా, ఈ చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. ఇది చిక్కగా ఉంది కాబట్టి ఇంకో 1/2 గ్లాస్ నీళ్ళు కూడా వేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా పులుసు సరిపోతుంది, పులుపు. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోని శనగపిండి 2 స్పూన్లు తీసుకుని వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఉండలు లేకుండా కలిపిన శనగపిండిని ఈ ఉడుకుతున్న పులుసులో వేసుకోవాలండి. కొంతమంది బియ్యం పిండి కూడా వేస్తారు శనగపిండి బదులు, అలా కూడా వేసుకోవచ్చు. అలాగే బెల్లాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే దగ్గర ఒక పావు కప్పు వరకు వేసాను. అలాగే సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ముందుగా కాకరకాయ ముక్కల్లో వేసాం కదా మనం, చేదు తగ్గడానికి. ఇప్పుడు చూసుకుని వేసుకోండి, ఎక్కువ అవ్వకుండా. మళ్ళీ మూత పెట్టి మగ్గించండి. చూసారా, ఉడుకుతుంది కదండి. ఇలా మూత పెడితే కాసేపటికి ఉడుకుతుంది. దగ్గరికి అయ్యాక ఒక బౌల్లో తీసుకోవడమేనండి. చాలా సింపుల్, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఇందులో మనం ధనియాల పొడి అది వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. శనగపిండి వేయడం వల్ల గ్రేవీలాగా వస్తుంది పులుసు. తప్పకుండా చేసి చూడండి. ఈ వేసవికాలం ఎంతో రుచిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కాకరకాయతో మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తింటారు మీరు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా పాత వీడియోలన్నీ కూడా చూస్తూ ఉండండి, రెగ్యులర్గా పెడుతుంటాను. మీ ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల
నాకెంతో బలం వచ్చినట్టు ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.